రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి తెలంగాణలో పూర్తిగా ఇటువైపు ఆపరేషన్ ఆకర్షణ మళ్ళీ మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ. పార్లమెంట్ ఎన్నికల తర్వాత పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ కాబోతుందని ప్రచారంలోనే ఇటువైపు కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పినటువంటి పరిస్థితి, అటువైపు బీజేపీకి సంబంధించి కిషన్ రెడ్డి కూడా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు చూసుకుంటే తాజాగా చేరినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ పార్టీ సంఖ్య తగ్గినటువంటి పరిస్థితి కనిపిస్తుంది, కాంగ్రెస్ పార్టీ సంఖ్య పెరిగింది. సో ఇక మొత్తం ఓవరాల్గా ఏంటి అసలు అంటే దానం నాగేంద్ర వెళ్ళిపోయిన తర్వాత లిస్టు కూడా ఈ మధ్య ఒక 2 రోజుల ముందు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా బీఆర్ఎస్ పార్టీ ఖాళీ కాబోతుందా? కేవలం వారి యొక్క అవసరాల కోసం పార్టీలు మారుతున్నారా? అసలు ఎందుకు అంటే బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి చర్యలు తీసుకుపోతుంది? ఇవన్నీ కూడా ఈరోజు డిబేట్లో మనం కంటిన్యూ చేద్దాం. ప్రధానంగా పాపిరెడ్డి గారు రాజకీయ విశ్లేషకులు, ఆయన మనకి అందుబాటులో ఉన్నారు. అలాగే రామ్మోహన్ గారు బీఆర్ఎస్ పార్టీ సంబంధించి ఆయన కాసేపులో జాయిన్ కాబోతారు. లింగయ్య యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ నేత, ఆయన కూడా కాసేపు జాయిన్ అవబోతారు. అండ్ ఎన్ఎన్ రాజు గారు మనకి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. ఎస్ బీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి, ఆయన కూడా అందుబాటులో ఉన్నారు. ఎస్ డిబేట్ కంటిన్యూ చేద్దాం. ఎస్ ప్రధానంగా ముందుగా ఎన్ఎన్ రాజు గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. ఎస్ మాట్లాడదాం. బీఆర్ఎస్ పార్టీ ఎందుకు అంటే 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించినటువంటి పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఎందుకు కనీసం ఎంపీ స్థానాల్లో దాదాపుగా చూసుకుంటే 8 స్థానాల్లో కనీసం డిపాజిట్లు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు వరుసగా ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు. కీలకమైన నేతలు కుడిభుజంగా ఎడభుజంగా చెప్పుకున్నటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి నేతలు కూడా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు రాజు గారు మీరు? ఈరోజు రాష్ట్రంలో 10 ఏళ్ళు ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మన రాష్ట్రాన్ని కేసీఆర్ గారి సారథ్యంలో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవాలని ఏ విధంగా అయితే కేసీఆర్ గారు భావించినారో నిర్వర్తించిన నాడే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందనే విధంగా కేసీఆర్ గారు ఎవరు చేసినా తప్పు అది రాష్ట్ర ప్రజల మీద, ఏ అధికారి చేసినా రాష్ట్ర ప్రజల మీద పడి అభివృద్ధికి మనం దూరం అవుతామని భావించి కేవలం రాష్ట్రం కేసీఆర్ గారి ఆలోచన విధానంగా ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారి ఆలోచనతో సాధించుకోగలిగినామో అదే ఆలోచన విధానంతో ఈరోజు అభివృద్ధి చేసుకోవాలనే దిశగా కేసీఆర్ గారు పాలించిన 10 ఏళ్ళు ప్రజలు వాళ్ళు సుఖపడి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలు ఎన్నో ప్రజలు ఈరోజు అందుకున్నారు. ఆ అందుకున్న రోజులో సంతోషంగా ఉండి ఈరోజు ఏదైతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు, ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా కూడా కాంగ్రెస్ నాయకులు కావచ్చు, టీపీసీసీ అధ్యక్షులు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఎవరైతే పార్టీ ఫిరాయింపులు ఒక పార్టీ గుర్తు నుంచి గెలిచి మరొక పార్టీలోకి వెళ్ళిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ప్రజాప్రతినిధి ఎవరైనా వాళ్ళని గాడిద మీద ఎక్కి ఊరేగించాలి లేదా వాళ్ళని ఉరితీయాలి, ప్రజల ముందు చెప్పులు తీసుకొని కొట్టాలి అని మాట్లాడిన రేవంత్ రెడ్డి, మరి ఈరోజు ఆ రేవంత్ రెడ్డి మా బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేల ఇండ్లకు వచ్చి బేరసారాలు ఆడడం మనం ప్రజల ముందు ఈరోజు అందరం చూస్తూనే ఉన్నాం. మరి అలాంటి ముఖ్యమంత్రిని ఈరోజు ప్రజాపాలన మీద దృష్టి పెట్టకుండా కేవలం ఎమ్మెల్యేల కొనుగోళ్ల మీదనే దృష్టి సాధించి వాళ్ళ ఇండ్లకి వెళ్ళి వాళ్ళని బెదిరించి ఐటీ దాడులు చేయిస్తామని చెప్పి బెదిరించి బేరసారాలు కుదుర్చుకొని ఈరోజు ఎమ్మెల్యేలను కొంటా ఉన్న రేవంత్ రెడ్డి గారు సమాధానం ప్రజలకు చెప్పాలి. ఎందుకు ఆ రోజు నువ్వు మాట్లాడిన మాట ఏంటి, ఈరోజు నువ్వు చేస్తున్న పనులేంటి? ప్రజాపాలనని నువ్వు ప్రజల అభివృద్ధి కోసం పనిచేయకుండా ఎమ్మెల్యేలను కొనాలి, పార్టీలని నిర్వీర్యం చేయాలని చెప్పి ఆలోచన విధానంతో ముందుకు పోతున్న రేవంత్ రెడ్డి ఈరోజు ప్రజలకి జవాబు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పాపిరెడ్డి గారు అంటే ప్రధానంగా రాజకీయంగా పూర్తిగా మీరు చూసే ఉంటారంటే రాష్ట్ర విభజన తర్వాత 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ పరిపాలించడం, బీఆర్ఎస్గా మారిన తర్వాత జారినటువంటి పరిణామాలు అన్నీ తెలిస్తే మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం మన అమ్మానిస్ డిబేట్లో కూడా. సో ఇప్పుడు అంటే ఈ ఆపరేషన్ ఆకర్షణ ప్రధానంగా ఇక్కడ రాజు గారు కూడా మనకు మాట్లాడుతూ అంటే ముందు చెప్పింది ఒకటి సీఎం రేవంత్ రెడ్డి, కానీ చేస్తుంది ఒకటి పూర్తిగా భిన్నంగా ఉంది. ఆయనే బేరసారాలు వెళ్ళి మాట్లాడుకుంటున్నారు, సీఎం హోదాలో వెళ్ళటం కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో ఇది కామన్గా ఈ నెంబర్ గేమ్ అనేది జరుగుతూ ఉంటుంది, అది మనకు తెలిసిందే. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో జరిగింది, ఇప్పుడు జరుగుతుందని కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. సో మీ అనలిటికల్గా చూస్తే కనుక ఇప్పుడు రాజకీయ పరిస్థితులు ఏ విధంగా చూడొచ్చు అంటారు? పాపిరెడ్డి గారు పాపిరెడ్డి గారు మీ వాయిస్ రావట్లేదు, ఒకసారి ఆడియో మ్యూట్లో ఉందేమో ఒకసారి చూడండి.
రైట్ రైట్ ప్రధానంగా చూసుకుంటే దానం నాగేంద్రతో మొదలైనటువంటి దానం నాగేంద్ర కానీ తర్వాత తెల్ల వెంకట్రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి, ఇప్పుడు తాజాగా నిన్న రాత్రి జాయిన్ అయినటువంటి సంజయ్ కుమార్, అంటే నలుగురు ఖాళీ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. అంటే పూర్తిగా కొన్ని ఊహాగానాలు వస్తున్నాయి, నలుగురే మిగులుతారా, సో మిగతా వాళ్ళందరూ కూడా ఖాళీ కాబోతున్నారు. దానం నాగేంద్ర అయితే ఈ మధ్య లిస్టు కూడా చెప్పారు ఆయన 2 రోజుల క్రితం. చాలా ఆ లిస్టులో చూసుకుంటే ఇప్పుడు గూడెం మహిపాల్ రెడ్డి ఆయన ఈడీ విచారణ ఎదుర్కొంటారు, ఆయన బీఆర్ఎస్ పార్టీకి వెళ్తారా, బీజేపీ పార్టీకి వెళ్తారా, మళ్ళీ బీఆర్ఎస్ నుంచి ఇట్లాంటి ఊహాగానాలన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. రాజు గారు ఇంకొకటి, అంటే పూర్తిగా కాంగ్రెస్ పార్టీ మీ పైన ప్రధానంగా చెప్తుంది కేసీఆర్ ఏదైతే ఏ సంస్కృతిని అయితే అలవాటు చేశాడో ఆ సంస్కృతి ఇప్పుడు కొనసాగుతుంది అన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మీరు ఏం చెప్తారు? ఈరోజు కేసీఆర్ గారు ఏదైతే సంస్కృతి ప్రారంభించారో అదే జరుగుతూ ఉంది అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు, మరి ఆ రోజు రేవంత్ రెడ్డి గారికి ఈ సంస్కృతి ఎందుకు కనిపించలే? రేపు నేను అధికారంలోకి వస్తే ప్రజలను నమ్మించి వాళ్ళని మోసం చేసి నేను ఈరోజు ముఖ్యమంత్రి చైర్లో కూర్చున్నా, మరి నేను చెయ్యకూడని పని ఆ రోజు నేను ఆయనని నిలదీసినప్పుడు ఆ పనిలో నేను చెయ్యొద్దు కదా అనే ఆలోచన రేవంత్ రెడ్డి గారికి ఉండాల్సిన అవసరం ఉంది. మరి ఆయన ఆ ఆలోచనను వదిలిపెట్టి ఈరోజు స్వయంగా తానే ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళి ఇప్పటి వరకు ఎవరు కూడా చేయని విధంగా ఓ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ వేరే గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేని బీఆర్ఎస్ గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి స్వయంగా తానే కండువాలు కప్పే వచ్చే సంస్కృతిని తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి కదా. ఏ రోజు కూడా అంటే ప్రధానంగా రేవంత్ గారు ఆ సంస్కృతిని తీసుకెళ్తున్నా కూడా ఇక్కడ ఆపాల్సినటువంటి, ఎందుకంటే 10 ఏళ్ల పాటు సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం, ఎంతో ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి నేతగా చెప్పుకున్నటువంటి కేసీఆర్ ఎందుకు సొంత పార్టీ నేతలు ఆపే ప్రయత్నం చేయట్లేదా, వాళ్ళతో సంప్రదించట్లేదా? ప్రయత్నాలు చేయడం అనేది కేసీఆర్ గారు ఏ విధంగా అయితే తన పాలన దృష్టి కానీ పార్టీని నడిపించే శక్తి కానీ ఈరోజు చూడాల్సింది గారు. ఆ రోజు తెలంగాణ రాష్ట్రానికై ఏదైతే ఆయన నిర్ణయం తీసుకొని ఒక్కడుగా ముందడుగు వేసినాడో ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఎవరు కూడా ఏ ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్ గారి వెనుక లేరు. ఆయన ముందడుగు వేసిన తర్వాతనే ఈరోజు రాష్ట్రంలోనే అత్యధిక సభ్యత్వం ఉన్న పార్టీ ఈరోజు రాష్ట్రంలో ఏదైనా తెలంగాణ రాష్ట్రంలో ఉందా అంటే అది బీఆర్ఎస్ పార్టీ. మరి ఒక్కడితో మొదలైన పార్టీ ఈరోజు 60 లక్షల చిల్లర సభ్యత్వాన్ని పెట్టుకున్నాం. ఈ నాయకులు పోయినంత మాత్రాన కేసీఆర్ గారి నాయకత్వంలో కార్యకర్తలు బలంగా ఉన్నారు, గ్రామాల్లో ప్రజల నమ్మకం బలంగా ఉంది కేసీఆర్ గారి మీద. రేపు రాబోయే రోజుల్లో ఒక్కరిగా ఉన్న వాళ్ళం 60 లక్షల దాకా రాగలిగినాం. 60 లక్షల మంది కార్యకర్తలుగా ఈరోజు ఉన్న బీఆర్ఎస్ పార్టీ రేపు కేసీఆర్ గారి నాయకత్వంలో 100కు 100% ప్రజల సమస్యలపై పోరాడి రేపు రాబోయే రోజుల్లో ప్రజల ఆశీర్వాదంతో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కృషితోని రేపు రాబోయే రోజుల్లో 100% కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసే దిశగా మేము పనిచేస్తాం. వాళ్ళేదో దానికంటే ముందు మీకు పెద్ద సవాల్గా జిహెచ్ఎంసీ కానీ లేకపోతే కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి కానీ అంతకంటే ముందు జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు, పంచాయతీలు అనేది చాలా పట్టుకొమ్మలు. అంటే మీకు ఆ బలం ఉందని పదే చెప్తున్నారు. నేతలు మారిపోయినా పర్సంటేజ్ మాకు అలాగే ఉందని చెప్తున్నారు. కేటీఆర్ చెప్పినా కానీ లేకపోతే మిగతా నేతలు కూడా అదే ప్రస్తావిస్తున్నారు. సో ఆ బలాన్ని నిరూపించుకోవాలంటే మీకు ఒక అద్భుతమైనటువంటి ఛాన్స్గా స్థానిక సంస్థల ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి. సో దాంట్లో ఆ ప్రభావం చూపించే అవకాశం ఉందా? 100% స్థానిక సంస్థలు కానీ రేపు రాబోయే జిహెచ్ఎంసీ కార్పొరేట్ ఎలక్షన్స్ కావచ్చు, ఆ తర్వాత రాబోయే వరంగల్ కార్పొరేషన్ కావచ్చు, ఏ కార్పొరేషన్ అయినా ఆనాడు ఉద్యమం టైంలో కూడా 100కి 100% మేము ఏదైతే స్థానిక సంస్థల్లో పోటీ చేస్తాం, మేము ప్రభుత్వంలో లేనప్పటికీ కూడా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలోనే మేము కొన్ని జిల్లాల మీద బీఆర్ఎస్ ఆనాటి టీఆర్ఎస్ జెండా ఎగరేయడం జరిగింది. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో ఈరోజు ఆ రైతులు కానీ, గ్రామాల్లో ఉన్న రైతులు కానీ, గ్రామాల్లో నివసించే ప్రజలు కానీ. రాజు గారు మనకి అనలిస్ట్ పాపిరెడ్డి గారు ఉన్నారు. ఎస్ సార్, పాపిరెడ్డి గారు నమస్తే. ప్రధానంగా ఇందాక మనం మాట్లాడుతూ ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాలపై పూర్తిగా మీరు చూస్తున్నారు. చాలా సందర్భాల్లో మనం కూడా అమ్మా న్యూస్లో చర్చించుకున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ పూర్తిగా వలసల పర్వం, అంటే చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. కేసీఆర్ మొదలుపెట్టినటువంటి సంస్కృతి కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తుంది. అది మంచిదా చెడ్డదా మీరే చెప్పాలి. కానీ ఇంకొకటి, ఇక్కడ వరుసగా వెళ్తున్నటువంటి నేతలు చాలా కీలకమైన నేత పోచారం శ్రీనివాసరెడ్డి గతంలో కేసీఆర్ కూడా పిలుస్తూ లక్ష్మీపుత్రుడిగా ఆయన అభివర్ణించినటువంటి పరిస్థితి. అంత నమ్మకంగా ఉన్నటువంటి నేతలు వెళ్ళిపోవడం, శ్రీహరి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు చూసాం. ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి వెళ్ళిపోవడం. కానీ ఇవన్నీ పరిణామాలు చూసుకుంటే ఏం జరగబోతుంది ఆ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలకు సంబంధించి మీ విశ్లేషణ ఏమంటారు? ఈ రాజకీయ పార్టీలలో ఈ ఫిరాయింపులు వీటి గురించి మాట్లాడితే మనకు విషయం అర్థం కాదు. ఎందుకంటే ఈ ఫిరాయింపుల చట్టం ఒకటి భారతదేశం పార్లమెంటు పాస్ చేయడం జరిగింది. అంటే
ఒకవేళ ఆ ఉన్న పార్టీ మీద నమ్మకం లేక ఇష్టం లేక బయటికి వెళ్ళిపోతే 1/3 ఉదాహరణకు బీఆర్ఎస్ 39 మంది ఎమ్మెల్యేలు ఉంటే కనీసం 13 కన్నా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఒక వేరే పార్టీగా ఉంటే పార్టీకి గుర్తింపు ఉంటుంది, లేకపోతే వాళ్ళ యొక్క సభ్యత్వం రద్దవుతుంది ఎమ్మెల్యే. ఇది ఫిరాయింపు నిరోధక చట్టం యొక్క ఉద్దేశం. అయితే ఇక్కడ ఏం జరుగుతున్నదంటే ఇంప్లిమెంటేషన్ ఎవరు చేయాలంటే స్పీకర్ చేయాలి. స్పీకర్ ఒకవేళ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పోయి ఇప్పుడు ఇవాళ సంజయ్ అనేది కలిసిండు జైతాల్ నుంచి, ఇగో ఈయన మాకు పార్టీ ఫిరాయించిండు, మాకు పార్టీకి విరుద్ధంగా వేయండు, మా గుర్తు మీద గెలిచింది కాబట్టి మీరు ఈయన సభ్యత్వం రద్దు చేయమంటే ఇప్పుడున్న స్పీకర్ ఇమీడియట్గా రద్దు చేయాలి. కానీ దురదృష్టవశాత్తు ఈ స్పీకర్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైంది. ఇది టీఆర్ఎస్ దానిలో మధుసంచారి గారు మొదటి టర్మ్లో ఉన్నప్పుడు కానీ, ఇదే పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు ఏదైతే జంపింగ్ జిల్లా అని ఏదైతే దొరికిండో ఆయనప్పుడు స్పీకర్ ఆయనప్పుడు కానీ పెద్ద ఎత్తున మిగతా పార్టీల యొక్క ఎమ్మెల్యేలను వాళ్ళు బీఆర్ఎస్కు లేదా టీఆర్ఎస్ తీసుకున్నప్పుడు ఇదే స్పీకరు ఏం మాట్లాడకుండా నిమ్మకు నీరెత్తినటువంటి పట్టించుకోలేదు. అటు ఏది మండలి వ్యవస్థ కానీ, ఇటు ఎమ్మెల్యేల వ్యవస్థ అంటే ఇటు శాసనసభ వ్యవస్థ కానీ రెండు కూడా పెద్ద ఎత్తున మారినప్పుడు కూడా ఎవరైతే చర్య తీసుకోవాలనో చట్టపరంగా కానీ రాజ్యాంగ పరంగా కానీ వాళ్ళు చర్యలు తీసుకోకుండా గవర్నమెంట్కు వత్తాసు పలికిన స్పీకర్ ఇండిపెండెంట్గా ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు జరుగుతున్నది ఏంటంటే ఇప్పుడు మనం ఇది బీఆర్ఎస్ కేసీఆరా లేదా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారా ఇవన్నీ కూడా మనం మాట్లాడితే మనకు ఏమీ రాదు. ఎందుకంటే మనం గొంగట్లు అన్నం పెట్టుకుని తింటే బొచ్చే వస్తుందంటే బొచ్చే వస్తుంది, ఎందుకంటే అన్నంతో పాటుగా ఎంటుకలు కూడా మన నోట్లోకి వస్తాయి. అయితే ఈ రాజకీయాలు ఇవాళ ఎంత విలువలు దిగజారిపోయినాయి అంటే ఇటు రాజకీయ పార్టీలు దిగజారినాయి, ప్రజాప్రతినిధులు దిగజారినారు, అందరూ కూడా కుమ్ముక ఏం చేస్తున్నారంటే ఎవరు ఏ పార్టీలో గెలిచినా కూడా 5-6 నెలల్లో అధికార పార్టీలకు జాయిన్ కావాలి. అధికార పార్టీలో ఉన్న అన్ని విధాల ఏవైతే ప్రయోజనాలు కానీ అధికారాలు కానీ లాభాలు కానీ అంటే ఆర్థిక లాభాలు కానీ రాజకీయ లాభాలు కానీ అధికార లాభాలు కానీ ఇంకా ఇంకేమైనా లాభాలు ఉంటే అన్ని లాభాలు మళ్ళీ అధికార పక్షంలో ఏమిస్తే అవన్నీ తీసుకోవాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఇప్పుడు మనకి ఎలక్షన్స్కి అర్థమే ఉన్నది. మొన్న అంతకుముందు కేసీఆర్ నేను చెప్తాను, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ వాళ్ళని తీసుకుంటారు. ఇదే కేసీఆర్ గారు 2018లో 88 సీట్లు వచ్చిన తర్వాత కూడా ఆయన సంతృప్తి చెందకుండా వచ్చిన 19 కాంగ్రెస్ సీట్ల నుంచి కూడా 11-12 సీట్ల వరకు ఆయన తీసుకొని కాంగ్రెస్కు కనీసం 7-8 సీట్లు లేకుండా 6-7 సీట్లు లేకుండా కూడా చేసిన పరిస్థితి ఉన్నది. ఏమైనది ఆయన ఎలక్షన్స్ పోయే ముందు 105-106 సీట్లతోని 2023 ఎలక్షన్స్ పోతే బొక్కబుర్ల పడ్డాడు, ఓడిపోయాడు. అంటే ఇప్పుడు కూడా నేను చెప్పేది ఏంటంటే ఈ నెంబర్ గేమ్ అన్నది ఇప్పుడు కూడా పనికిరాదు. కాంగ్రెస్ వాళ్ళు కూడా అద్భుతాలతో మేము అందరు బీఆర్ఎస్ వాళ్ళతో మేము కాంగ్రెస్ నింపేస్తాం బీఆర్ఎస్ ఖాళీ చేస్తాం అనుకుంటే ప్రజలు అట్లుండరు. మొన్న కేసీఆర్ 23లో అదే జరిగింది. మొత్తం నేను అన్ని పార్టీలను ఖాళీ చేసిన అందరు నాయకులు నా దిక్కే ఉన్నారు, డబ్బు నాయకులు ఉన్నది గెలుస్తా అనుకున్నాడు. కానీ ప్రజలు మేనేజ్ కాలేదు, ప్రజలు ఇంకో తారీఖు అనుకున్నారు కాబట్టి మన కేసీఆర్ కూడా ఓడిపోయింది. ఇప్పుడు ఈ తతంగా కూడా నాకు ఏమనిపిస్తుంది అంటే కాంగ్రెస్ చేసేది కూడా తప్పు. ఒకప్పుడు కేసీఆర్ టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ ఏ తప్పులు చేసిందని వాళ్ళు చాలా రోజులు విమర్శించి వచ్చిండ్రు, అదే తప్పులు ఇప్పుడు కాంగ్రెస్ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇవాళ ప్రజాస్వామ్యంలో అధికార పక్షం ఎంత ముఖ్యమో ప్రతిపక్షం కూడా అంతే ముఖ్యం. ఈ రెండు పక్షాలు లేకుండా ఉంటే ఇప్పుడు అది ఉండదు. కాబట్టి ఇప్పుడు ఈ ప్రజాస్వామ్యం మనుగడ కూడా 2 పార్టీలు ఉండాలి, 2 పార్టీలు లేకుండా ఉంటే కూడా మంచిది కాదు. కాకపోతే దురదృష్టవశాత్తు ఏంటంటే మేము చెప్తా ఇప్పుడు వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద నాయకులు, పోచారం శ్రీనివాసరెడ్డి పెద్ద నాయకుడు, ఈయన కేసీఆర్తోనే తెలుగుదేశంలో మంత్రి అయిన నాయకుడు, కడియం శ్రీహరి కేసీఆర్తోనే మంత్రి అయిన నాయకుడు, తుమ్మల నాగేశ్వరరావు అదే విధంగా వచ్చి ఇక మీరు ఇవన్నీ ఇలా చూసుకుంటూ పోతే దాదాపుగా ఇదే వ్యవస్థ కనబడుతుంది. కాబట్టి ఇవాళ ఈ కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ బీఆర్ఎస్ తో నింపేస్తారు. బీఆర్ఎస్ 39తో నా ఉద్దేశంలో 25 మంది పోయి కాంగ్రెస్ చేస్తారు. నేను అనుకుంటా ఆఖరికి పోంగ పోతే టీఆర్ఎస్ కు 6-7 లేదు 10 మంది లోపలనే మిగులుతారు, 10 కన్నా ఎక్కువ ఉండే అవకాశం ఉండదు. అయితే కొంతమంది బీజేపీ పోవచ్చు, ఎక్కువ శాతం మంది కాంగ్రెస్ పోవచ్చు. కానీ దాంతో నికరంగా వచ్చే లాభం ప్రజలకు కానీ ప్రజాస్వామ్యానికి కానీ సమాజానికి కానీ ఆఖరికి ప్రభుత్వాలకు కూడా ఏం లాభం లేదు. కేవలం ఎవరైతే పార్టీ ఫిరాయించారో ఆ రాజకీయ నాయకులకు ఆ ప్రజాప్రతినిధులకు ఆ ప్రభుత్వంలో ఉండే హోదాలు ప్రభుత్వంలో ఉండే లాభాలు దక్కుతాయి. కానీ మిగతా పెద్దగా ఆయా నియోజకవర్గాల్లో కూడా ఏం జరగదు. వీళ్ళు ఒకటే ఏం చెప్తారంటే మేము ప్రభుత్వంతో మామూలుగా ఉంటే ప్రతిపక్షంలో ఉంటే మాకు పనులు కావు కాబట్టి మేము అధికార పక్షంలో పోయి పనులు చేస్తామని ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా అదే చెప్పిండు. బీఆర్ఎస్ పార్టీ లేదా టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కాంగ్రెస్ నుంచి పోయిన వాళ్ళు గదే చెప్పారు, ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి పోయే వాళ్ళు కూడా కాంగ్రెస్ గదే చెప్తారు, లేకపోతే బీజేపీ అయినా గదే చెప్తారు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే
మూకుబడి అంటే ఇదేంటంటే మొక్కుబడి మాటలు, కానీ వాస్తవానికి ఏంటంటే ఇవాళ జరుగుతున్నది ఇది ప్రజాస్వామ్యానికి ఒక సవాలు, ఒక పరీక్ష. ఇటువంటి ఇక విధంగా ఉన్నప్పుడు గెలిచిన పార్టీకి అందరు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం ఉండదు. ఈ ప్రభుత్వం ఎలక్షన్స్ ప్రజలు ఓటింగ్లో పాల్గొని గెలిపించడం ఇదంతా కూడా ఒక శుద్ధ దండగా అయిన అవసరం అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రజాస్వామ్యవాదులు కానీ మీరు అన్నట్లు అలాంటి మార్పులు రావాలంటే పాపిరెడ్డి గారు పూర్తిగా చట్టం మీరు అన్నట్టు స్పీకర్కి ఉండాల్సినటువంటి కనీసమైనటువంటి ఏవైతే హక్కులు అయితే ఉన్నాయో పూర్తిగా పార్టీ నిర్దేశిస్తుంది, సీఎం నిర్ణయిస్తారు, అవి ఎలా ఉంటే అలా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ సంస్థ రామ్మోహన్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే రామ్మోహన్ గారు. ప్రధానంగా మీ పార్టీ ఖాళీ కాబోతున్నటువంటి పరిస్థితి ముందు నుంచి ఎలక్షన్స్లో ఏదైతే చెప్పారో పార్లమెంట్ ఎన్నికల తర్వాత రిజల్ట్స్ అయిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో ఖాళీ కాబోతుందండి. సో అదే వరుసగా వెళ్తున్నారు. పోచారం శ్రీనివాసరెడ్డి కీలకమైన నేత వెళ్ళిపోయారు. నిన్ననే కవితకు సంబంధించి బావకి అక్కకి విషెస్ చెప్పినటువంటి సంజయ్ కుమార్ ఆయన కూడా పార్టీ మారినటువంటి పరిస్థితి నా రాత్రి మీరు చూసి ఉంటారు. సో ఏం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీలో? ఏముంటుందండి, టిఆర్ఎస్ పార్టీకి ఓటమి అనేది కొత్త కాదు. ఎందుకంటే మేము పుట్టడమే ఉద్యమం నుంచి పుట్టినాం. కష్టాలు నష్టాలు అన్ని ఓర్చుకొని పార్టీ ముందుకు పోయింది. 10 సంవత్సరాలు అధికారం తీసుకొచ్చినాం, అధికారంలో పనిచేయడం జరిగింది. సరే నాయకులు మరి ఏమని ఆలోచన చేస్తున్నారో, పార్టీ వీడిపోతే అక్కడే భవిష్యత్తు బాగుంటుందని కోరుకుంటారు. ప్రజలు ఈరోజు వాళ్ళ యొక్క అసెంబ్లీ సెగ్మెంట్ లో వాళ్ళు ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగినప్పటికీ కూడా మరి టిఆర్ఎస్ పార్టీకి వెళ్ళి టికెట్ ఇస్తే వారు పెద్ద ఎత్తున మెజార్టీతో గెలవడం జరిగింది. మరి ఈరోజు ప్రజలకు ఏం సమాధానం చెప్తారండి? కాబట్టి ఖచ్చితంగా నాయకులు ఎవరైతే నిజాయితీ నిబద్ధతతోనే పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు కష్టకాలం ఉంది పరిస్థితి, పార్టీ ఓడిపోయింది. అయినా గెలిచిన అభ్యర్థులు పోవడం అనేది చాలా శోచనీయమేది. ఎందుకంటే ఓడిపోయిన అభ్యర్థులు సరే నాకు భవిష్యత్తు కొరకు స్వార్థం కొరకు పోతేనేమో ఆలోచన చేయొచ్చు. మనం ఈ టిఆర్ఎస్ కార్ గుర్తు పైన గెలిచి ఈరోజు అస్తంగూటు గీరడం అనేది చాలా శోచనీయం. దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన విషయం. అందరూ ప్రజాస్వామ్యం అందరూ కూడా ఖండించాల్సింది. సరే నా వ్యక్తిగత అంశం, నా ఇష్టం, నేను పార్టీ మారుతా, ఏ జెండా పట్టుకుంటా అంటే అది ఎప్పుడు ఉండాలి ఆలోచన అంటే ఎప్పుడైతే ఎన్నికలు పోతామో, ఎలక్షన్ కంటే బిఫోర్ ప్రజాక్షేత్రంలోకి ఓటమి ఎలక్షన్ కొరకు పోయే ముందు, ఎన్నిక పోయే ముందుగా నీ ఇష్టం వచ్చిన పార్టీలో జాయిన్ అయిపోయి ఆ పార్టీ బీఫామ్ తీసుకొని ఆ పార్టీని పోటీ చేస్తే నీకు ఎవరు కూడా అడిగే పరిస్థితి ఉండదు ఈ రోజు. కానీ ఒక పార్టీ నుంచి గెలిచిన తర్వాత ఈ రోజు పార్టీ కష్టకాలం ఉంది. పార్టీని గుర్తించి కేసీఆర్ గారు 2 పర్యాల టికెట్ కేటాయిస్తే ఈ రోజు ఈ నిర్వాహకం చేసి పెట్టామంటే చాలా తీవ్రంగా ఖండించాల్సిన. ఇటువంటిది సరే ఇటువంటి అనుకోవచ్చు, మేము పోతే పార్టీ భూస్థాపితం అయిపోతుందో, లేకపోతే రాజకీయ అవగాహన సరిగ్గా లేక, ఉద్యోగం చేసే శక్తి లేక, స్వార్థం ఎక్కువైపోయి ఈ యొక్క పని చేసి ఉండొచ్చు. ఎందుకంటే అధికారులు పంచన చేరితే, అధికార పార్టీ పంచన చేరితే నేను పొరపాటు చేసిన కప్పిపుచ్చుకునే ఉద్దేశం ఉండొచ్చు వారు. కానీ తప్పకుండా దాని పర్యవసానం అనుభవించి తీరాల్సిందే ఎట్టి పరిస్థితిలో. రేపు రాబోయే ఎలక్షన్స్ కావచ్చు, ఇంకా రేపు వచ్చే లోకల్ బాడీస్ కావచ్చు, తప్పకుండా. రామ్మోహన్ గారు ఎలాంటి బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నా? అసలు కనీసం మీతో కేసీఆర్ తో చర్చిస్తున్నారా? పార్టీ మారుతున్నా, పార్టీ మారుతున్నప్పుడు ఏమైనా సంజయ్ గానీ లేకపోతే పోచారం కానీ సంజయ్ కానీ లేకపోతే కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ మాట మాత్రం చెప్పేసి వెళ్తున్నారు, లేకపోతే వారు సొంత అవసరాల కోసం వెళ్ళిపోతున్నారా? వారు వ్యక్తిగత విషయం, ఎందుకంటే చెప్పకుండా పోవచ్చు. నా చెప్పిపోయే ఉద్దేశం అయితే ఉండదు. చెప్తే మాత్రం మీరు పోలీసువారు గారు అడుగుతారు, చెప్తారు, సంజాయించే పరిస్థితి ఉంటారు. కేకే గారు ఇంటికి వెళ్ళి చెప్పడం జరిగింది పర్సనల్ గా. కలిసి మాట్లాడమని చెప్పారు. ఈ రోజు పరిస్థితి ఎట్లా ఉందంటే ప్రజల యొక్క ఆలోచన విధానం కూడా మారాల్సింది ఇప్పుడు అవసరం తప్పకుండా. ఎందుకంటే ప్రజలు కూడా ఒక కారు గుర్తుపైన విశ్వాసంతో ఓటేస్తే ఈరోజు కార్యకర్తలు అందరూ కూడా సమాధానం అడగాలి. ఎట్లా పోతారంటే మీరు పార్టీ ఇచ్చిపెట్టి మేము మీ కొరకు పనిచేసాం కాబట్టి మీరు ఈ గుర్తులే ఉండాలని. ఎటువైపు పోయినా ఏమనుకుంటున్నారు నాయకులను వాళ్ళు, ప్రజలు కూడా స్వాగతిస్తున్నారు ఈ విషయాలను. రామ్మోహన్ గారు మీరు మాట్లాడుతున్న వర్షం ఒకటి ఉంది, కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ ప్రజల నుంచి ఎందుకు ఆపలేకపోతున్నారు కేసీఆర్ గారు అనేది కూడా ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. సో అలాంటి ప్రయత్నాలు చేయట్లేదు. ఎందుకంటే ఇప్పటికే దానం నాగేంద్ర లాంటి కీలకమైన నేతలు బయటకు వెళ్ళిపోయిన తర్వాత 20 మంది లిస్టు ఉన్నారు రెడీగా, ఆయన పేర్లు కూడా చెప్పారు. సో ఇలాంటి సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ ఆ నాయకులతో మాట్లాడి చర్చించే ప్రయత్నం చేస్తుంది అనుకోవచ్చా? మేము నిన్న బాలకృష్ణ గారు పోచారం గారింటికి పోయి అడుగుదామని, అదే విషయం అడుగుదామని పోతే తీసుకుపోయి వారు రిమాండ్ చేయడం జరిగింది. అంటే అధికార పార్టీ పూర్తి బలప్రయోగంతో నాయకులను బెదిరించి పార్టీలో కలుపుకున్నంత మాత్రాన ఈ ఉద్యమకు సంబంధించిన పార్టీ కాబట్టి మళ్ళీ ఇంకో ఉద్యమకారుడు పుడతాడు.
ప్రశ్నించే గొంతుకలు వేలాది ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో కూడా, దానికి ఎలాంటి డౌట్ లేదు. ఈ రోజు ఇటువంటి నాయకులు పోతే ఇటువంటి మంచి నాయకులు ఇంకా మంచి కార్యకర్తలు, నికార్సైన కార్యకర్తలు అక్కడ ఉన్నారు. వారికి అవకాశం దొరుకుతుంది, వాళ్ళు నాయకులుగా తయారవుతారు. ప్రజలు కూడా స్వాగతిస్తారు ఆ విషయాన్ని. ఉన్న నాయకులు పోతున్నారు కదా, నాయకులు మీరంటారు కొత్త నాయకులు తయారవుతున్నారు చెప్తున్నారు. రామ్మోహన్ గారు, కొత్త నాయకులు తయారవుతున్నారు కానీ ఉన్న నాయకులు, ఉన్న ఓటర్లే మన జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో ఓటు మీకు రానటువంటి పరిస్థితి, డిపాజిట్లు కూడా రాలేదు కొన్ని స్థానాల్లో. పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ ఉన్న స్థానాల్లో కూడా ఆ ఓట్లు అనేవి బదిలీ అయిపోయినటువంటి పరిస్థితి ఇటువైపు బీజేపీ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి. దానికి ఏం చెప్తారు? ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ మీరు పుంజుకుంటుంది అనుకున్నారు? ప్రజలు లేదు వినండి, మీరు ప్రజల్లో కూడా ఆలోచన విధానము ఎంపీ ఎలక్షన్ కి వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ గా ఆలోచన చేస్తున్నారు. మీరు ఆలోచన చేయండి, భారతీయ జనతా పార్టీకి 8 పార్లమెంట్ సీట్లు గెలవడం జరిగింది. అందులో ఈటెల రాజేందర్ గారు కానీ, ధర్మపురి అరవింద్ గాని, బండి సంజయ్ గాని, కిషన్ రెడ్డి గాని శాసనసభలో ఓడిపోయారు వీళ్ళు. అంటే ప్రజలు తిరస్కరించారు అక్కడ అసెంబ్లీలో. మరి పార్లమెంట్ ఎందుకు గెలిపించారంటారు మరి వీళ్ళని? కాబట్టి పార్లమెంట్ కు వచ్చే ఎన్నికలు వచ్చేసరికి ప్రజల యొక్క ఆలోచన మారిపోతుంది. ఎక్కడైతే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారిని బలంగా ఎత్తైతే కోరుకున్నారు ప్రజలు, అక్కడ కూడా దేశంలో పార్లమెంట్ ఎన్నిక వచ్చేసరికి ఇది జాతీయ ఎన్నిక, ప్రధానమంత్రి మధ్య జరుగుతున్న ఎన్నిక కాబట్టి మోడీ గారు ఉంటే బాగుంటుందని ఆలోచన ప్రజలు స్వచ్ఛందంగా భారతీయ జనతా పార్టీ ఓటేసారు. అదే బండి సంజయ్ 1,02,00,000 మెజారిటీతో పార్లమెంట్లు గెలుస్తాడు, అసెంబ్లీలో ఓడిపోతాడు. మరి ఆయన ఒక పార్లమెంట్ సెగ్మెంట్ లో ఒక్క సీట్, అసెంబ్లీ సీట్ గెలవలేకపోయినప్పుడు. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. ఎలక్షన్ ఆలోచన విధానం ప్రజలు కూడా ఏం చేస్తారు, పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి డిఫరెంట్ గా తీర్పిస్తారు. కాబట్టి ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఓట్లు పడ్డాయి. అంతేగాని అందులో భారతీయ జనతా పార్టీ గొప్పతనం లేదు, ఆ నాయకులకు గొప్పతనం ఏమాత్రం లేదు. కేవలం కేసీఆర్ గారిని ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంత బలంగా వారు విశ్వసించారో, తెలంగాణ నాయకుడు తెలంగాణ గొంతెత్తి మాట్లాడతాడని ఈ రోజు ప్రజలు కూడా ఈసారి ఈ పర్యాయం మాత్రం మోడీ గారిని ఇక్కడ ప్రాంత ప్రజలు విశ్వసించారు. మళ్ళీ భారతదేశం ఓవరాల్ గా చూస్తే మోడీ గారి విశ్వాసం దెబ్బతిన్నది. అక్కడ ఈపీలో 35 సీట్లు పోయినాయి ఈ రోజు. కాబట్టి 300 సీట్లకి వెళ్ళి 240కి వచ్చిరు వాళ్ళు. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయాల్సిన విషయాలే. ఎవరిని తిరస్కరించే మాత్రం వాళ్ళకు విలువ లేనట్టు కాదు. పార్టీ భూస్థాపితం అనేది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. తెలంగాణ పాటు వేలాది మంది ఉద్యమకారులు, పోలీసులు, జైళ్లు, లాఠీలు, తూటాలకు ఎదురుటి పోరాడిన నాయకులు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. తప్పకుండా ఇటువంటి నాయకులు పోతే ఆ స్థానాన్ని ఫుల్ఫిల్ చేయడానికి పెద్ద ఎత్తున మన దగ్గర తప్పకుండా పార్టీని గ్రామీణ స్థాయి నుంచి బలోపేతం చేస్తున్నాం. రాష్ట్ర స్థాయిలో మళ్ళీ బలపడతాం. తప్పకుండా వచ్చే ఎన్నికలు, రాబోయే ఎన్నికల్లో కూడా మా సత్తా చూపిస్తే ఇది మాత్రం వాస్తవం. కాంగ్రెస్ పార్టీ నుంచి గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి లింగయాదవ్ గారు ఉన్నారు. లింగయాదవ్ గారు నమస్తే. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కావాలనే బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేపిస్తుంది, దానికి రంగంలోకి దిగారు సీఎం రేవంత్ రెడ్డిని ఆరోపిస్తుంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. ముందు నుంచి కూడా డిబేట్ మీరు చూసే ఉంటారు. కావాలనే ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి వెళ్ళి ఆహ్వానించడం, అది కూడా కొంతవరకు విమర్శాత్మకంగా మాట్లాడుతుంది బీఆర్ఎస్ పార్టీ. ఏం చెప్తారు? ముందుగా అందరికీ నమస్కారం అండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 5 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. ఇవాళ అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవాళ బీజేపీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు, దీన్ని కూల్ చేస్తాం, దీన్ని పేల్ చేస్తాం అంటే ప్రజలు ఉన్నటువంటి మ్యాండేట్ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి ఇస్తే ఇవాళ ఒక ప్రతిపక్షంగా బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఒక ప్రతిపక్ష పాత్ర పోషించవలసినటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు అని దీన్ని కూల్ చేస్తామని అంటే డెఫినెట్ కూడా ఈ ప్రభుత్వాన్ని రక్షించుకోవాల్సిన అవసరం, బాధ్యత ఇవాళ ఈ ప్రజా ప్రభుత్వం ఎందుకండి. తెలంగాణ ప్రజలు 5 సంవత్సరాలు ఇచ్చారు. నువ్వేమైనా బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకులుగా ఒక సలహా ఇవ్వండి. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో స్పష్టంగా చెప్పింది. ఇవాళ ఆ విధంగా నువ్వు అసెంబ్లీకే రాకుండా ఈ ప్రభుత్వం మీద ఎప్పుడు పూర్తి చేస్తాం, పూర్తి చేస్తాం అంటే మీరు కూడా ఈ ప్రభుత్వాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది కండి. సో డెఫినెట్ ఇంకోటి ఇవాళ చేసుకోవడం మాట్లాడితే అసలు తెలంగాణ వచ్చిన తర్వాత 2014, 2018 అసలు ఈ చేసుకోవడానికి ఎలక్ట్ అయిన ఎమ్మెల్యేలు ఇంకొక పార్టీ నుంచి గెలిచి మరొక పార్టీ తీసుకోవడం మొదలు పెట్టిందే కేసీఆర్ గాంధీ. ఇవాళ 2014లో కాంగ్రెస్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలని, అదేవిధంగా టీడీపీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలని 2018 ఆ విధంగా అంటే ఇవాళ కేసీఆర్ మొదలు పెట్టింది కదా. ఆయనకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు. ప్రజాస్వామ్యంలో ఒక ప్రతిపక్ష పార్టీ ఉండాలి వ్యక్తి వాళ్ళు బీజేపీ కూడా అదే
ఈ 10 సంవత్సరాలుగా ఎలక్టైన ప్రభుత్వాలను డే లైట్ లో ప్రజాస్వామ్య ఎన్నికల ప్రభుత్వాన్ని మర్డర్ చేసినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ఇవాళ కర్ణాటకలో కాంగ్రెస్ ఇండియా లేవదోసి మధ్యప్రదేశ్ కర్ణాటక గోవా మణిపూర్ లో ప్రభుత్వాన్ని కూలగొట్టింది ఎవరండి? ఇవాళ బీజేపీ. ఇంకా బీజేపీ టీఆర్ఎస్ రెండు కలగొట్టుకొని ఇవాళ ప్రజల కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇవాళ కూలగొట్టి మేము కాపాడుకోవాలి మీకు తెలిసినండి. ఇవాళ మీరు ఒక బాధ్యతమైనటువంటి ప్రతిపక్ష నాయకులను గౌరవించకుండా ఎంతసేపు ప్రభుత్వాన్ని కూలగొట్టడం అనేది చూస్తుంది. మరి మేము కూడా కాపాడుకోవాల్సిన అవసరం నా మీద వస్తుంది. ఏ విధంగా కాపాడుకోవాలి కాపాడుకుంటుంది. మేము ఏమంటున్నా అంటే భవిష్యత్తులో దానం నాగేందర్ పార్టీ మారిన తర్వాత ఆయన ఒక 20 మంది లిస్ట్ చెప్పారు. 20 మంది రాబోతున్నారు, కొన్ని పేర్లు చెప్పారు. సో వాళ్ళందరూ మీరు చేర్చుకోబోతున్నారా? ఈ చేర్చుకోవడాలు నీకు 2014లో నీకు అవసరం ఏమొచ్చిందండి? 2015లో నీకు అవసరం ఏమొచ్చిందండి? నువ్వు ఎందుకు చేర్చుకున్నావు? ఇవాళ కొత్తగా ఏదో మాట్లాడుతున్నారు. ఇవాళ అదే చెప్తున్నా. నేను మొదటి నుంచి ఇలా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పిండు, నువ్వు అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యత ఉన్నావు. నువ్వు బాధ్యతగా ప్రతిపక్ష నాయకుడు ఉండకుండా ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు గుర్తెట్టవా, ఎప్పుడు వెళ్తావా అంటే డెఫినెట్ కూడా ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఎవరైతే డెఫినెట్ కూడా మేము కూడా చేసుకుంటాం. ఇప్పుడు నువ్వు నేర్పిన విద్య, నువ్వు నేర్పిన విద్య చేయరు. ఇవాళ కొత్తగా లేదు పార్టీలు మారుతుంటే కాస్తుందండి. దీనికి కారణం తెలంగాణ ఇచ్చిన తర్వాత, తెలంగాణ అభివృద్ధి కోసం నీకు ఫుల్ మెజార్టీ ఇచ్చిన తర్వాత నువ్వు ఎందుకు చేస్తున్నావు? నీకు ఏమనుకుంటూ వచ్చింది? మళ్ళీ ఇవాళ ఏదో కొత్త కాంగ్రెస్ కొత్త ఇవాళ కొత్త ఏదో మాట్లాడుతున్నావు. మరి తెలివి ఆయన కాంగ్రెస్ పార్టీ అన్ని అందరూ ఉన్నావు. మీరు చేసుకోవచ్చు, ఫుల్ మెజార్టీ ఉంది. ఇవాళ అట్లా కాదు, మీరే కూర్చోవలసింది కదా. ఎలక్ట్రానిక్ ప్రభుత్వాన్ని ఫెయిల్ చేస్తామంటుంది. గవర్నమెంట్ కూడా మేము చేస్తుంది. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ కూల్ చేస్తారు అని మాట్లాడితే, మేము ఆ కూల్ చేస్తారన్న భయానికి ఈరోజు ప్రజలు ఏదైతే ముఖ్యమంత్రి అవకాశం మీకు ఇచ్చినా గానీ కూల్ చేస్తారు అన్న భయానికి ఈరోజు మా ఎమ్మెల్యేలను మీరు తీసుకోవడం. ఆ రోజు మీరు రేవంత్ రెడ్డి మాట్లాడినాడు కదా, రేవంత్ రెడ్డి గారు ఎవరైతే పార్టీ ఫిరాయింపులకు ఆ రోజు మరి కేసీఆర్ గారి పార్టీలో జాయిన్ అవుతా ఉంటే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జాయిన్ అవుతా ఉంటే, ఇదే రేవంత్ రెడ్డి బహిరంగంగా ప్రజల్లోకి వచ్చి ఏదైతే ఎమ్మెల్యే గుర్తులు మార్చి, అంటే ఏదైతే కాంగ్రెస్ గుర్తు నుంచి గెలిచిన వాళ్ళు బీఆర్ఎస్ లో జాయిన్ అవుతా ఉన్నారో వాళ్ళని ఉరి తీయాలి ప్రజల ముందు, వాళ్ళని రాళ్లతో కొట్టాలి ప్రజల ముందు అని చెప్పి మాట్లాడిన రేవంత్ రెడ్డి మరి స్వయంగా వచ్చి ఎమ్మెల్యేల ఇండ్లలో కూర్చొని ఈరోజు బేరసారాలు మాట్లాడి పార్టీ కండువాలు కప్పుతా ఉంటే మరి ఆ రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? ఈ తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి కూడా సమాధానం చెప్పాలి. మీ పార్టీ వద్దనుకొని మాట్లాడిన మీ నాయకులే స్వయంగా ఇది మొదలు ఎవరు పెట్టినా ఆ రోజు ఆపాలి అని కదా మీరు గొంతెత్తి మాట్లాడింది. ఆ రోజు ఆపాలని మీరు మాట్లాడారు కదా. మరి మాట్లాడిన వ్యక్తి, ప్రజల్లో మాట్లాడిన వ్యక్తి, అదే వ్యక్తి స్వయంగా ఈ రోజు నువ్వు ఆ రోజు ఈ పార్టీ మారుతా ఉంటే ఇది వ్యభిచారం అని మాట్లాడినావు, రాజకీయ వ్యభిచారం అని మాట్లాడినావు. మరి ఈ రోజు నువ్వు చేస్తే వ్యభిచారం కాదా? నువ్వు చేస్తేనేమో ప్రజల శ్రేయస్సు కోసం చేసినట్టు, ఆనాడు జరిగితేనేమో అది వ్యభిచారం అని మాట్లాడటం. ఇది రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల అభివృద్ధి సమాధానం చెప్తున్నారు. ఈ రోజు లింగయ్య గారు చెప్పండి. ఎస్ రాజు గారి ప్రశ్నకి సమాధానం చెప్పండి. ఇప్పుడు ఒక్క నిమిషం లింగయ్య రామ్మోహన్ గారు. ఎస్ పాపిరెడ్డి గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఒక్క నిమిషం దానికి వివరించాక మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఒక్క నిమిషం. ఎస్ లింగయ్య గారు మీరు చెప్పండి. ఇప్పుడు మిత్రుడు మాట్లాడితే నేను ఏమంటున్నా అంటే, బహుశా ఈ దేశంలో రాజ్యాంగం మీద నమ్ముతున్న వ్యక్తులు, ఈ దేశంలో ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్న వ్యక్తులు, ఒక ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రభుత్వాన్ని ఈ తెలంగాణ ప్రజలు 5 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో 5 సంవత్సరాలు అధికారం ఇచ్చారు. మరి 5 సంవత్సరాల అధికారం ఇస్తే ఈ పార్టీ బీఆర్ఎస్ బీజేపీ నాయకులు అన్న మాటలు ఏంటండి? ఈ ప్రభుత్వాన్ని కూల్దొస్తున్నా. ఎట్లా కూల్దొస్తారండి? ఏం మాట్లాడుతుంది? ఇది తెలంగాణ గడ్డ, ఈ ప్రభుత్వాన్ని కూల్చేస్తారా? ఇవంటే తెలంగాణ ప్రజలు ఏమంటారు?
తెలంగాణ ప్రజలు కూలగొడతారు అనే మాటలు ఏ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీ మాట్లాడలేదు. కంప్లీట్ చేయండి. మీరు ప్రభుత్వాన్ని పూర్తి చేస్తామని చెప్పినప్పుడు మీరు డెఫినెట్ కూడా కాన్ఫిడెన్స్ పార్టీకి అవసరం కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఇవాళ మీరు ఆ మాట ఎందుకు చెప్పారు అంటే మీకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు, ఎన్నికైన ప్రభుత్వం మీద మీకు నమ్మకం లేదు. మీకు నమ్మకం లేదు లింగయ్య గారు. ఈరోజు ప్రజలు నిర్ణయం ఇచ్చినా గానీ మీ ఎమ్మెల్యే మీద మీ పార్టీ అధ్యక్షుడు గానీ ఈ రోజున్న ముఖ్యమంత్రి మీ రేవంత్ రెడ్డి గారికి నమ్మకం లేక ఈ రోజు బయట పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తా ఉన్నారు. మీ దాంట్లో మీకే పడక, మీ దాంట్లో మీకే గ్రూప్ రాజకీయాలు చేసుకుంటూ మీరు వాళ్ళని మీ ఎమ్మెల్యేలను మీరు నమ్మకపోతే ప్రజలు ఎట్లా నమ్ముతారండి? మీరు నమ్మాల్సిన అవసరం ఉంది కదా. మీకు మీ వాళ్ళ నమ్మకం లేక బయట పార్టీ ఎమ్మెల్యేలను ఈ రోజు కొనుగోలు చేస్తా ఉన్నారు. బయటకు వచ్చి రాజుగారు ఒక నిమిషం, లింగయాదవ్ గారు ఒకసారి మనకి రాజకీయ విశ్లేషణలు ఒకసారి మాట్లాడతారు. పాపిరెడ్డి గారు చెప్పండి. ఇందాక క్వశ్చన్ రేజ్ చేశారు మీరు. ఎస్ చెప్పండి. నేను వెళ్ళిపోతాను, ఒక 5 నిమిషాలు నాకు ఇస్తే నేను మాట్లాడిన వేరే పని. ఇప్పుడు ఒకటండి, మీరు బీఆర్ఎస్ 2 నాయకులు ఉన్నారు, కాంగ్రెస్ 1 నాయకులు ఉన్నారు. ఇప్పుడు నా అటువంటి ఏమనిపిస్తున్నది అంటే 2014 నుంచి వెళ్ళి 2023 వరకు ఏదైతే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారో, ఏదైతే మాకు అన్యాయం జరిగింది, మా వాళ్ళు వేయనని ఈ మాటలు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడారు. మీరు జాగ్రత్త, మీ ఇద్దరిని గుర్చుకుని మాట్లాడతాను. మీరు ఇద్దరు ఏమైనా మాట్లాడుకోవాలి, ఏమైనా రియాక్ట్ గారు మీ ఇష్టం. కానీ 2014 నుంచి వెళ్ళి 2023 వరకు బీఆర్ఎస్ ఇవాళ అన్యాయం జరుగుతున్నది, గుర్తుకుపోతారు, మా గుర్తు మీద గెలిచిన క్యాండిడేట్స్ అన్నది ఆ మాటలను అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అన్నారు. అన్యాయం జరుగుతున్నది, ప్రజాస్వామ్యం కూనవుతున్నది, మా వాళ్ళు గెలిచిన వాళ్ళని తీసుకుపోతున్నారు, మా వాళ్ళని ఏకంగా మంత్రులు కూడా చేసినది కూడా చెప్పుకోవడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు మళ్ళీ 2023 ఎలక్షన్ తర్వాత ఈ రూల్స్ రివర్స్ అయినాయి, అంటే సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు అప్పుడు మాట్లాడింది ఇప్పుడు ఈ విధంగా మాట్లాడుతున్నారు, మాకు అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు, మీరు వద్దంటున్నావా, లేకపోతే మా ప్రభుత్వం పడిపోతుంది కదా. ఇప్పుడు అట్లా కాదండి, మీకు 65 సీట్లు వచ్చినాయి కదా, ప్రభుత్వం ఎందుకు పడిపోతుంది? మీకు అపోజిషన్ వాళ్ళు ప్రభుత్వం పడిపోతుంది చెప్తారు కదా. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకటి ఏం జరుగుతున్నది అంటే వాస్తవంగా ఇప్పుడు అట్లా అనుకుంటే మీ కాంగ్రెస్ వాళ్ళు కూడా బీజేపీ గవర్నమెంట్ 6 నెలలు పడిపోతుంది, మీ చిదంబరం కాదు స్వయంగా చెప్తున్నాడు 6 నెలలు పడగొడతాం గవర్నమెంట్ అని. ఇవన్నీ మాటలు, రాజకీయ మాటలు. ఏ గవర్నమెంట్ అనగానే పడిపోదు, టీఆర్ఎస్ నాయకులు అనగానే మీ గవర్నమెంట్ పడిపోదు, మీరు అనగానే అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఏం పడిపోదు సెటర్లు. కానీ ఒకటేంటంటే రాజకీయాలను ఈ విధంగా విలువలు లేకుండా ఎవరు ఇప్పుడు అది కాదంటే లింగయ్య యాదవ్ గారు నేను ఒక విషయం అడుగుతాను. రేపు 29లో మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి, 28లో వస్తాయి, 23 మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. 28లో ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఒకవేళ అనుకుందాం మాట వరుసకు బీజేపీ గెలిచిందో లేకపోతే బీఆర్ఎస్ గెలిచిందో, ఉండే అపోజిషన్ పార్టీస్ ఉన్నాయి, మీరు ప్రతిపక్షంలో మీకు 40 సీట్లు వచ్చినాయి, మీ అందరినీ కూడా ఖాళీ చేస్తామంటే ఏముంటుంది? అసలు ప్రజాస్వామ్యం ఉంటుంది అసలు? ఇప్పుడు అదే తప్పు వాళ్ళు చేశారు. కేసీఆర్ చేసిండు, బీఆర్ఎస్ చేసిండు, వాళ్ళు గొప్పలు కాదు, వాళ్ళే మొదలుపెట్టారు ఇదంతా. నేను ఒప్పుకుంటాను మీ మాటకు. కానీ ఆ తప్పును మళ్ళీ తప్పు చేయడం ఏంటండి? తప్పు చేసిన ఒకడు వేదవా, మళ్ళీ మీరు కూడా అదే పని చేయనా? అంటే ఇది ఎట్లా జరుగుతున్నాయి, ఎట్లా పోతున్నాయి ఎలక్షన్స్, ఎట్లా పోతున్నాయి, ఈ తీర్పు ఎట్లా జరుగుతున్నది, ఈ అంతిమంగా ఈ అసలు ప్రజాస్వామ్యం ఉంటుందా? ఇప్పుడు నేను చెప్తున్నా, మీ 39 మంది ఎమ్మెల్యేలలో 25 మంది వచ్చి మీ సంఖ్యలో వస్తారు, ఇంకా 10 మంది బీఆర్ఎస్ ఉంటారు. దీంతో జరిగేది ఏంది? మళ్ళా ఎమ్మెల్యేలు రాగానే వాళ్ళ అధికారం, వాళ్ళ దర్పం, ఈ కాంగ్రెస్ జెండాలు మోసలంతా సంక్రాంతికి పోతారు, ఎక్కడికి పోతారు. మళ్ళీ ఎమ్మెల్యేలు ఈ తెలుగుదేశంలో ఉన్న ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కి వచ్చారు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చారు. అంటే ఎవరు ఎమ్మెల్యేలు ఉంటే మళ్ళీ వాళ్ళే రాదు, నియోజకవర్గంలో వాళ్ళదే వ్యవస్థ, వాళ్ళదే కథ, వాళ్ళదే ప్రభుత్వంలో అధికారం చెల్లమని. ఇటువంటిప్పుడు ఎలక్షన్స్ ఎందుకు, దేనికోసం ఇవన్నీ? కాబట్టి ఒకటే నేను మీ అందరికీ అప్పీల్ చేసేది ఏంటంటే, ఒకళ్ళు మీరు అనుకున్నా కూడా మీకు ఆ స్థాయి లేదు, లింగయ్య యాదవ్ లేదు, రామ్మోహన్ లేదు, రాజు లేదు. మీరేదో ఇక్కడ ఛానల్ గురించి మాట్లాడుకుంటాను కానీ ఆ పై లెవెల్లో జరుగుతున్న రాజకీయాలు చూస్తే అవి చాలా ఎంత ఇది ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా మూలాలను దెబ్బతీసే వ్యవస్థ నడుస్తున్నది. కాబట్టి ఇవి కొన్ని రోజులలో జనాలలో ఏ లెవెల్ పోతున్నదంటే, ఎందుకు రాజకీయాలు ఎందుకు మీ పార్టీలో పక్క పెడతాం, జనాలలో విస్తృత స్థాయిలో ఏం జరుగుతున్నది అంటే ఈ ఎన్నికలలో దీని మీనింగ్ అంటే దీనికి అర్థం లేకుండా చేస్తున్నది రాజకీయ పార్టీలు కానీ ప్రజాప్రతినిధులు కానీ గెలిచిన ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళు చేస్తున్న ఈ ప్రక్రియ ఇవన్నీ ఏవైతున్నాయో వీటి వలన మొత్తం రాజకీయాలు అన్నవి ఈ భవిష్యత్తులో ఏ పార్టీలో ఎవడున్నా కూడా అందరూ అంతిమంగా అధికార పక్షానికి పోతారు. ఇప్పుడు 119 ఎమ్మెల్యేలలో ఏ 10 మందో 15 మందో నామకే వస్తే ప్రతిపక్షాలు కూర్చుంటారు. 100 మంది కన్నా పైన
అధికార పక్షంలో కూర్చున్నారు. రేపు ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా వాళ్ళకి 60 సీట్లు వచ్చినా కూడా వాళ్ళకి 100 సీట్లకు పోతారు. ఈ విధమైన ప్రజాస్వామ్యం గురించి కానీ మన పార్టీల గురించి కానీ మాట్లాడుకోవడం అనేది నేను మీ రెండు పార్టీలు ఒక విషయం అడుగుతున్నా, చెప్పండి. మీరు ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా ఒక విషయం మీద మీరు ఉంటారా? రామ్మోహన్ గారు నేను కూడా అడుగుతున్నా. మీరు రేపు ఒకవేళ అనుకున్న ఉదాహరణకు 2028లో మీరు అధికారానికి వస్తారు. మీ కేసీఆర్ గారు కాంగ్రెస్ కు 40 మంది ఎమ్మెల్యేలు, బీజేపీకు కొంతమంది ఎమ్మెల్యేలు, ఒక్క ఎమ్మెల్యేలను తీసుకోవాలని మాటిస్తారా? మీరు ఇస్తారా? మీకు ఆ ధైర్యం ఉన్నదా? చేయగలుగుతారా? అట్లాగే లింగయ్య యాదవ్ గారు మీరు కూడా మేము చేసే తప్పు మీరు ఎవరు చేసినా మీరు ఎట్లా చెప్పుకున్నా ఇద్దరు సమర్థించుకున్నా కూడా ఒక పార్టీ నుంచి గెలిచిందని మీరే చాలా బాధపడ్డారు. మొత్తం ఎమ్మెల్యేలు వేరు, పార్టీ వేరు, నాయకులు వేరు, మొత్తం మామూలు నిర్వీర్యం చేసినారు. కానీ నిర్వీర్యం మీ పార్టీని చేసిన నాయకులు చేసిన జనాలు నిర్వీర్యం కాలేదు కాబట్టి మన జనాలు ఉండేది కాబట్టి తెలిసారు. కాబట్టి ఇప్పుడు జనాలు అంత ఈజీగా లేరు కాబట్టి మీరు మీ పార్టీ కానీ ఆ పార్టీ పాపిరెడ్డి గారు రాజకీయ చదరంగం ఖచ్చితంగా ఎలాగో ఉంటుందా? దీంట్లో మార్పులు అనేవి పూర్తిగా మీరు అన్నట్లు ఇందాక మార్పులు వేరండి, మార్పులు వేరు. అసలు మొత్తం చదరంగం బోర్డు 2 ఆటలు నేనే ఆడతా, నేనే చంపుతా, ఆడని ఆట అంటే ఎక్కడ ఉంటుందండి? చదరంగంలో ఇద్దరు ఆడాలి కదా. ఖచ్చితంగా అధికారులు ఎవరుంటే వాళ్ళే ఆడుతున్నారట. మీరు అన్నట్లు అది ఇందాక క్లియర్ కట్ గా తెలిసిపోయింది. రామ్మోహన్ గారు ఇందా నుంచి క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు. రామ్మోహన్ గారు చెప్పండి. పాపిరెడ్డి గారు చెప్పేది మేము అంగీకరించామండి. అట్లా మాట్లాడితే ఎట్లా పెద్దలు వారు? ఇలా కేసీఆర్ గారికి కాంగ్రెస్ పార్టీకి ఒకటేనా అండి ఆలోచన? ఆత్మరక్షణ కొరకు ఎదురు దాడి చేసి అన్ని పార్టీలు ఇక్కడ కేసీఆర్ గారు కాంగ్రెస్ అని చెప్పలేదు, అన్ని పార్టీలు ప్రస్తావించి మాట్లాడారు. అదే చెప్తున్నాడు. ఏమంటున్నాడు సార్? ఏమంటున్నారు? ఈ కేసీఆర్ మొదలు పెట్టిండు, కేసీఆర్ దీనికి కారణం అంటుడు. కేసీఆర్ మొదలు పెట్టలేదు. ఆ రోజు తెలంగాణకు అనాదిగా మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మళ్ళీ దుష్టులతో కలిసి ప్రభుత్వాన్ని ఎక్కడ అస్థిరపరుస్తారో, కష్టపడి ప్రాణాలకు పణంగా పెట్టి తెచ్చుకున్న తెలంగాణను ఎక్కడ ఆగం చేస్తారో భయపడి కొంతమంది ఉన్నటువంటి నాయకులను వారు వస్తా అంటే కలుపుకోవడం జరిగింది. అంతే తప్పితే కేసీఆర్ గారు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కలుపుకోలేదు ఎక్కడ కూడా పార్టీలను. మనం గమనించుకొని మాట్లాడాలి. ఈ రోజు తెలంగాణ అస్తిత్వం కొరకు పోరాటం చేసిన పార్టీగా నాయకులుగా ఎక్కడ కాంగ్రెస్ పార్టీ మోసం చేసి అన్యాయం చేస్తున్న ఉద్దేశంతో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు వాళ్ళు అడిగితేనే తెలంగాణ యొక్క రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి వారింటికి వెళ్ళి వేరే పార్టీ ఇంటికి వెళ్ళి పార్టీలో జాయిన్ చేసుకోవడం ఏంటండి? వస్తా అని చెప్పినా నీకు పోచారం శ్రీధర్ గారు ఇంటికి వచ్చిరా, నీ కార్యాలయానికి వచ్చి ఎక్కడికి వచ్చిన వారు నువ్వే స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి పోచారం గారు చెప్పారు, పోచారం గారు ఆహ్వానించారు. ఆయన పోచారం చెప్పినటువంటి నేను రేవంత్ రెడ్డి నేనే ఆహ్వానించాను సీఎం గారిని చెప్పినటువంటి పరిస్థితి, అది కూడా మీరు కన్సిడర్ చేయాలి. అవునండి. టీఆర్ఎస్ నాయకులు ఎప్పుడైతే బాలకృష్ణ గారు వారి ఇంటికి పోయారో వారు చెప్తున్నారు అప్పుడు డిఫెన్స్ లో పడ్డాడు కాబట్టి నేనే రమ్మన్నా చెప్పుకుంటా ఉన్నాడు. నేనేమంటున్నా ఒక విషయం గమనించాలి మనం. ఇప్పుడు ఒక పిసిసి అధ్యక్షునిగా ముఖ్యమంత్రిగా వేరే నాయకుడు పోవాలి పార్టీలో జైనింగ్ కార్యక్రమం ఉంటే ఈయనపై స్వయంగా వెళ్లి పక్క పార్టీ నాయకులు జాయిన్ చేసుకోవడం. కాంగ్రెస్ పార్టీలో చాలా మంది టికెట్లు రాని వాళ్ళు అలిగి ఇంటి దగ్గర కూర్చున్నారు. ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఉన్నటువంటి ఒక్క నిమిషం నేనేమంటున్నా, ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మొత్తం రాష్ట్ర స్థాయిలో పర్యటన చేసి ఎవరికైతే టికెట్లు రాక సరైన స్థానం దక్కక కాంగ్రెస్ పార్టీలో అలిగి ఇంటి దగ్గర కూర్చున్నారు, వాళ్ళందరూ ఇంటి దగ్గరికి వెళ్ళి మళ్ళీ వాళ్ళ పార్టీ గెలిచింది రండి అని పార్టీలోకి వాళ్ళని ఆహ్వానించుకొని పని చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని బాగుపరచాలి. అంతేగాని పక్క పార్టీ టికెట్ పైన గెలిచిన వాళ్ళని ఇంటికి వెళ్ళి ఆహ్వానించి పార్టీలో కలుపుకొని ఇదంతా ముఖ్యమంత్రి ఇంత ముందుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసిరు నేను చేస్తా అనేది మాత్రం చాలా తప్పు మాట. ఆనాడు కేసీఆర్ గారు చేసింది ఒకటే, కాంగ్రెస్ పార్టీ అనాదిగా తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేస్తూ వచ్చింది, కుట్రలవన్నీ తెలంగాణ ఉద్యమాన్ని నాశనం చేసింది. కాబట్టి అదే కుట్రలతోటి అదే కుట్ర డిఎన్ఏ తోటి మా యొక్క పార్టీని అస్థిరపరిస్తే కష్టం అవుతుందని చెప్పి వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళని జాయిన్ చేసుకోవడం జరిగింది. అంతే తప్పితే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదో పెద్ద తుడుంకాలు లేదో పొడుస్తారని తీసుకోవాలి ఎప్పుడు కూడా. అది గుర్తుపెట్టుకోండి మీరు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీజేపీ నాయకులు లేరు, అందరు నాయకులు అన్ని పార్టీలు మారుతున్నారు, అది కన్సిడర్ చేసుకోవాలి. ఎస్ లింగ యాదవ్ గారు, ప్రధానంగా మీకు సంధిస్తున్నటువంటి ప్రశ్నలు బీఆర్ఎస్ అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి మోసాలు లేకపోతే వాటి వల్ల మాత్రమే అలాంటి సందర్భాలు వస్తే జాయిన్ చేసుకుని ఇంకోటి ముఖ్యమంత్రి గారు ఆ స్థాయిలోకి వెళ్ళి ఆహ్వానించడం గురించి కూడా ప్రధానంగా రామ్మోహన్ గారు మీకు ప్రశ్నిస్తున్నారు, ఏం చెప్తారు? అదే అంటండి, కనీసం మాట్లాడితే అవగాహనతో మాట్లాడాలి. అంటే నువ్వు చేస్తే ఒకటి ఇతరులు చేస్తే ఇంకోటి అండి. ఏం మాట్లాడుతున్నాను? తెలంగాణలో ఆ రోజు తల్లితోనే ఆగండి ఏంటండి, నువ్వు మాట్లాడేటప్పుడు ఇతరులు నువ్వు పేషెంచుకున్నారు, నీకు ఆ పేషెంచుకుంటే ఎందుకండి ఇతరులు మాట్లాడేటప్పుడు దిస్ ఇస్ నాట్ ఎ వే, యూ హ్యావ్ టు పేషెన్స్. నువ్వు
ఒకటి ఏం మాట్లాడతారండి? ఆనాడు తల్లి తెలంగాణ ఇస్తే 10 సంవత్సరాలు నీకు అధికారంలో ఉంది, నువ్వు చేసిన ఘనకార్యాలు ఏంటండి? ఇవాళ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఏ విధంగా నువ్వు 10 ఏళ్ల అభివృద్ధి అక్రమాలు, ల్యాండ్ కబ్జాయి, మాఫియా, భూపాలను, విద్యుత్ స్కాము, కాళేశ్వరం అవినీతి ఏం చేసావు? ఎలక్టైనా ఎమ్మెల్యేని ప్రతిపక్ష పార్టీ లేకుండా చేస్తున్నావు. ఇవాళ మొదటి కంటే చేస్తున్నావు. ఇవాళ నీకు వచ్చిన ప్రజాస్వామ్యం 10 ఏళ్ళు ఎక్కడ రాజ్యాంగంలో ఎక్కడైనా అమలు తెలంగాణలో ఎక్కడైనా ఏం మాట్లాడతారండి? ఇవాళ మేమేమన్నా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు, ప్రతిపక్ష నాయకులుగా నీవు బాధ్యతలు ఉండవని, నువ్వు రండి నీ సలహాలు సూచనలు ఈ ప్రభుత్వానికి ఇవ్వడు. నువ్వేం చేసినావు? ఈ ప్రభుత్వాన్ని కూడబెట్టాలని, ఈ ప్రభుత్వాన్ని ఉండకుండా డెఫినెట్ కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఇవాళ నువ్వు నేర్పితే కదా ఇవాళ కొత్తగా తెలంగాణ ప్రస్తుతం ఎక్కడుందండి? టీఆర్ఎస్ మాట్లాడుకునే తెలంగాణకు సంబంధమే లేదు. ఇవాళ తెలంగాణ నుంచి లింగయాదవ్ గారు ఒకసారి ఇవాళ తెలంగాణ ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో ఏమిచ్చారు చూడు. 8 చోట్ల 10 ఏళ్ళు పరిపాలిస్తారు. రామ్మోహన్ గారు క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు. రామ్మోహన్ గారు ఒకసారి క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు. మీరు ఒకసారి చెప్పండి. ఇంతకుముందు చెప్పిన ఒకటి గమనించుకోవాలి. మళ్ళీ తెలంగాణ సోనియా ఇచ్చింది, తెలంగాణ సోనియా అమ్మయ్యలే, కాంగ్రెస్ పార్టీ వలే. తెలంగాణ సబ్బండ వర్గాలు ఉద్యమం చేసి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు జాతీయ నాయకత్వం, ఆ రోజు ఎవరైతే దేశ రాజకీయం వినండి, దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రధానమంత్రి గారు మన్మోహన్ సింగ్ గారు ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఇవ్వాల్సి వచ్చింది. అంతే తప్పితే సోనియా గాంధీకి తెలంగాణకి ఎలాంటి సంబంధం లేదు. తెలంగాణ ద్రోహులు అంటే కాంగ్రెస్ పార్టీ. మీరు అద్భుతంగా లెక్కలు చూడండి. కేసీఆర్ గారు పనిచేయాలంటారు, మీరు గణాంకాలు చూడండి. మీరు గణాంకాలు చూసి మాట్లాడాలి. ఇలా రాజకీయ ఆరోపణలు చేయొద్దు. అట్లా రాజకీయ ఆరోపణలు చేయకండి దయచేసి. తెలంగాణ అస్తిత్వం కొరకు పోరాటం చేసి టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడింది టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ సబ్బండ వర్గాలను న్యాయం చేసింది కేసీఆర్ గారు. గుర్తుపెట్టుకోండి. మీరే ఈ రోజు ఏం మాట్లాడుతా ఉన్నారు? అభివృద్ధి అని స్కాములని మాట్లాడుతుంటే, ఈ రోజు మీరు చేస్తున్న స్కాములు ఏ స్కామ్ అయినా, మీరు మాట్లాడుతున్న స్కాములని మాట్లాడుతుంది ఏదైనా ఆరోపణ తప్ప ఈ రోజు వరకు టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్లో జరిగిన స్కామ్ లేదు. రెండోది, ఈరోజు మీరు ప్రజాపాలన రావాలి అని చెప్పి మీరు ప్రజలతో ఓట్లు వేయించుకొని నిరుద్యోగులను నమ్మించి మేము ప్రభుత్వం రాగానే మెగా డిఎస్సి వేస్తాం, నిరుద్యోగులకి అండగా మేము ఉంటామని మాట్లాడిన మేము బీఆర్ఎస్ పార్టీ ఏదైతే గవర్నమెంట్లో 30,000 పోస్టులకి నోటిఫికేషన్ ఇష్యూ చేస్తే, దానికి ఎగ్జామ్ అయితే దానికి సర్టిఫికేట్లు అపాయింట్మెంట్ ఆర్డర్లు అందించి మీరు 30,000 ఉద్యోగాలు వేసినామని చెప్పి 30,000 ఉద్యోగాలు నింపినామని చెప్పి మాట్లాడే మీరు 25,000 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తా అన్నారు 6 గ్యారంటీల్లో. అది దాని గురించి మాట్లాడే నాయకుడే ఉండడు. రుణమాఫీ అన్నారు. ఈ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా ఈ రోజు ఒక నిరుపేద బిడ్డకి పెళ్లి చేయాలంటే ఆ బిడ్డకి అండగా నిలుస్తుంది కేసీఆర్ గారి కళ్యాణ లక్ష్మి. మరి అదే విధంగా ఏ రాష్ట్రంలో దేశంలో కూడా దళితుల గురించి ఆలోచించకుండా కేసీఆర్ గారు 10 లక్షల ఆర్థిక సహాయం చేసి ఈరోజు ఆ కుటుంబాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలని ఆలోచించిన నాయకుడు కేసీఆర్ గారు. ఇలా ప్రతి ఒక్క స్కీమ్లో లాభపడ్డ తెలంగాణ ప్రజలకి ఈరోజు మీరు అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతున్నా ఈ రోజు రాష్ట్రంలో నిరుద్యోగుల గురించి మాట్లాడిన మీరు, విద్యార్థుల గురించి మాట్లాడిన మీరు, ఈ రోజు 6 నెలల పాలనలో విద్యాశాఖ మంత్రి లేని రాష్ట్రం ఈరోజు తెలంగాణ రాష్ట్రం. ఒక రాష్ట్రానికి హోంశాఖకు కానీ, హోంమంత్రి కానీ, విద్యాశాఖ మంత్రి కానీ లేని రాష్ట్రం ఈ రోజు ఇండియాలో తెలంగాణ రాష్ట్రం. దానికైనా మీరు సమాధానం చెప్పాలి. ఎవరైనా ముఖ్యమంత్రి మీ ప్రశ్నకి సమాధానం లింగయాదవ్ గారు ఏం చెప్తారు? విద్యాశాఖ మంత్రి కూడా లేరు, 6 నెలలు అవుతున్న పథకాలు తీయలేదని చెప్తున్నారు. ఒక్క నిమిషం. ముందుగా ఇద్దరు బీఆర్ఎస్ నుంచి రిప్రజెంటెడ్ ఫ్రమ్ బీఆర్ఎస్ పార్టీ. అయితే నాకు ఎక్కువ ఇక్కడ ఇద్దరు మాట్లాడారు కాబట్టి రిఫర్ చేయండి. మన సమయం మనకి చాలా తక్కువ ఉంది. చివరిగా మీరు కంక్లూడ్ చేయాలంటే ఇద్దరు నేతలకు ఏం చెప్తారు చెప్పండి. లింగయాదవ్ గారు చెప్పండి.
నేను అదే చెప్తున్నా. వాళ్ళు ఇద్దరు బీఆర్ఎస్ నుంచి మాట్లాడినప్పుడు కాంగ్రెస్ నుంచి ఒక్కనే అయినా నీ సమాధానం చెప్తే కొంచెం సమయం ఇవ్వండి. ఓపిక కూడా ఆ పేషెన్స్ కూడా. అధికారం ఉన్నారు, మీరు మాట్లాడగలరు. మాట్లాడండి. చెప్పండి. నేను అదే చెప్తున్నా. ఇవాళ మిత్రులు మాట్లాడుతూ మరి 10 ఏళ్ల దళిత ముఖ్యమంత్రి ఇంకో ఉద్యోగం దళిత ఇచ్చిరా ఎక్కడ పోయిందండి? ముందు చెప్తే ఎవరికి ఇచ్చిరండి? 10 ఏళ్ల పరిస్థితుల్లో మీరు కనీసం ఒక ఉద్యోగం ఇచ్చిరండి. ఒక అమ్మాయి క్యారెక్టర్ విసర్జన చేసినండి. ఎంత దుర్మార్గులు మీరు! క్యారెక్టర్ విసర్జన చేస్తారు ఉద్యోగం కదా. ఇవాళ మా ప్రజాప్రతినిధులు ఏంటని చెప్పి 30 లక్షల ఉద్యోగం ఇస్తాం. ప్రభుత్వం అనేది నేను చెప్పేది అదే అన్న, మేము ఇచ్చిన నోటిఫికేషన్ కి మీరు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి మీరు ఉద్యోగాలు ఇచ్చారని చెప్పుకుంటా ఉన్నారు. మీరు చెప్పేది అదే. మీరు ఈ రోజు వరకు ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు మీరు. ఇవాళ ఇంకొకటి ఇవాళ నువ్వు చేసిన దురుద్యోగాలు ఒక్కొక్కటిగా ప్రయత్నిస్తున్నాయి. ఫోన్ టేపింగ్లు ఎంతమందిని బెదిరించినారు? ఎవరెవరు విడిపోవడానికి కారణం? ఎవరు హైదరాబాద్ అయినప్పుడు ఎప్పుడు ఎక్కడ వెళ్ళిపోయింది? సమంత ఎందుకు విడిపోయింది? అవన్నీ కూడా ఇవాళ ప్రయత్నిస్తున్నాయి. ఎంత బిజినెస్ మ్యాన్లని చివరిగా లింగయాదవ్ గారు ఒకటే ప్రశ్న, అంటే పార్టీ ఫిరాయింపులు అనేవి ఇక్కడ ఏ పార్టీ చేసినా దాన్ని సమర్థించాల్సిన అవసరం భవిష్యత్తులో పూర్తిగా దానికి ఒక చట్టం తీసుకొచ్చి ఎవరు ఏ పార్టీ గుర్తు మీద గెలుస్తున్నారు, ప్రజలు ఏ పార్టీ గుర్తు మీద గెలిపించారు, అక్కడ ఆ పార్టీలో ఉండడం సముచితం అంటారో? ఇలా పార్టీ మారడం అనేది ఈ సంస్కృతి ఏ పార్టీ చేస్తున్నా, మీ కాంగ్రెస్ పార్టీ అయినా, బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, ఈ సంస్కృతి కొంతవరకు ఆపడం అనేది మంచిదంటారా లేకపోతే కొనసాగించడం మంచిదంటారా? చివరిగా ఏం చెప్తారు? నేను అదే చెప్తున్నాండి. మీకు ఇంకో విషయం కూడా తెలుసుకోవాలి. ఆనాడు స్వర్గీయ ప్రధాని రాజీవ్ గాంధీ గారు యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చి 1985 ఎవరైతే వ్యక్తి ఒక పార్టీ నుంచి గెలిచిన తర్వాత ఇంకొక పార్టీ మారితే ఇమ్మీడియట్ గా సభ్యత్వం తీసుకొచ్చి యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. అయితే ఇవాళ మీరు 10 ఏళ్ళుగా కేంద్రంలో బీజేపీ చేస్తుంది. గత 10 ఏళ్ళుగా పరిపాలించిన తెలంగాణ పరిపాలించబడి ఉద్యోగాలు చేస్తుంది. ఇవాళ అలాగే ఎలక్ట్రికల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు కూలగొడుతున్నట్టు డెఫినెట్ కూడా రక్షించవలసిన అవసరం కాంగ్రెస్ ప్రజాప్రభుత్వమైంది. ఒక పొలిటికల్ సైన్స్ కాంగ్రెస్ చెప్తున్నారు. ఎవరైనా కూడా డిఫెక్షన్ అనేది మంచిది కాదు. అయితే మీరు చేసి కదా, మీరు ప్రభుత్వాన్ని ప్రభుత్వాల మీద మీకు నమ్మకం లేదు, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం మీద మీకు నమ్మకం లేదు, ప్రజాస్వామ్యం మీద మీకు నమ్మకం లేదు. అందువల్ల రాజు గారు చెప్పండి, మీరు చివరిగా ఈ సంస్కృతిని మీరు కొనసాగించడం కరెక్ట్ అంటారు? ఎందుకంటే మీతోనే మొదలైందని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది, ఆ పార్టీ ఇప్పుడు ఏం చెప్తుందంటే వాళ్ళు జాయిన్ అవుతున్నారు కాబట్టి జాయిన్ చేసుకుంటారు. కానీ ఇలాంటి సంస్కృతి భవిష్యత్తులో కొనసాగించడం ప్రజాస్వామ్యానికి మంచిది అంటారా కాదంటారా? మీ పార్టీ స్టాండ్ ఏంటి? నేను ఇప్పుడు అన్న కూడా అదే చెప్తా ఉన్నాడు. రాజీవ్ గాంధీ గారు ఏదైతే మీకు పార్టీ ఫిరాయింపుల చట్టం తీసుకొచ్చినో ఆ చట్టం తీసుకొచ్చిందే మేమన్నప్పుడు, మరి ఆ చట్టాన్ని తీసుకొచ్చిన మీ పార్టీ ఈరోజు మా పార్టీ గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యే దానం నాగేందర్ గారిని మీ పార్టీ గుర్తు పైన ఎంపీగా ఎలా పోటీ చేయిస్తారు? 3 నెలలకే మా పార్టీ నుంచి తీసుకోవద్దు కదా. మరి ఆ చట్టాన్ని మీరు తీసుకొస్తే మీరు తీసుకొచ్చిన చట్టాన్ని మీరు అవమానపరిచే విధంగా మీరు సమయం లేదు. చివరిగా మీరు ఏం చెప్తారు? అంటే ఈ పార్టీ ఫిరాయింపులు ఆగాల్సిన అవసరం ఉందంటారా? ఏంటి మీ స్టాండ్ ఏంటి? బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు ప్రజలు ఏదైతే నిర్ణయం తీసుకుంటా ఉన్నారో, ప్రజలు ఏదైతే నిర్ణయం తీసుకొని గెలిచిన ఎమ్మెల్యేలను ఉన్నారో, ఆ ఎమ్మెల్యేలని ఎవరు ఏ గుర్తు మీద గెలిపించినా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఒకటే భయం పట్టుకుంది. రేపు రాబోయే రోజుల్లో విపక్షాల చేతుల్లో, అంటే వీళ్ళ పార్టీల్లో వర్గాల్లో వాళ్ళ మధ్య వర్గపోర్లు మొదలైనాయి. ఆ వర్గపోర్లను కాపాడుకోవాలంటే ఎవరి వర్గాన్ని వాళ్ళు బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరికెవరికి పొంతన ఉండదు కాబట్టి బయట పార్టీల నుంచి ఎమ్మెల్యేలను కొనుక్కోవాలనే దిశగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు పనిచేస్తా ఉన్నారు. ఇది మానుకోవడం రేవంత్ రెడ్డి గారికే మంచిది. ఎందుకంటే తెలంగాణ ప్రజలు, తెలంగాణ రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఆ రోజు వద్దన్న నువ్వు, ఈ రోజు నువ్వే స్వయంగా ఎలా కండవాలు కప్తా ఉన్నావో ఈ రోజు చెప్పాల్సిన బాధ్యత, అవసరం కూడా రేవంత్ రెడ్డి గారికి ఉంది. రైట్. రామ్మోహన్ గారు చివరిగా మీరేం చెప్తారు? ఇక్కడ మీ పార్టీ సంబంధించిన ఒకటే అండి, చెప్పిన దానికి చేసేదానికి ఎలాంటి పొంతలు ఉండదు కాంగ్రెస్ పార్టీ కదా. అనాదిగా అలవాటు వాళ్ళ డిఎన్ఏనే మోసం, కుట్ర, దగ. ఎందుకంటే తెలంగాణను మోసం చేసి యొక్క ఉద్యమాన్ని నాశనం పట్టించిన పార్టీ ఇందిరాగాంధీ గారు. వారి యొక్క బాటలో వాళ్ళ కొడుకు, వారి భార్య, వారి కోడలు. రామ్మోహన్ గారు మరొకసారి ఒకటే చెప్తున్నాను, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయి మర్చి
అందరి ఇళ్లకు పోయి ఎమ్మెల్యేల ప్రలోభ పెట్టి పార్టీలోకి తీసుకోవడం దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తెలంగాణ ప్రజలు అందరూ గమనిస్తా ఉన్నారు. ఇంకొకటి, ఇటువంటి ఎమ్మెల్యేల నాయకులు ఎంతమంది పోయినా తిరిగి తయారు చేసే శక్తి ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారికి ఉంది. మాకు ఈ తాటాకు చెప్పులకు రేవంత్ రెడ్డిని అందరు పార్టీని భూస్థాపితం చేస్తా, నిన్ను ఖతం చేస్తా డైలాగులు కొడితే ఎవరు భయపడే పరిస్థితి లేదు. కేసీఆర్ గారు జూలు విధించారంటే రేవంత్ రెడ్డి ఎస్ థ్యాంక్ యూ. ప్రధానంగా ఈ ఏదైతే ఒక ఫిగర్ చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంతమంది రాబోతున్నారు, మీ పార్టీ నుంచి వచ్చిన నేత దానం నాగేంద్ర లిస్టు కూడా చెప్పారు. చూద్దాం భవిష్యత్తులో ఇటువైపు సుప్రీంకోర్టుకి హైకోర్టు తీర్పు కూడా 27 దానం నాగేంద్ర అనర్హత వేడికి సంబంధించి ఉంది. సో ఇవన్నీ కూడా పూర్తిగా భవిష్యత్తు నిర్ణయిస్తుంది. కానీ ఏదైనా ఒక పార్టీ గుర్తుపై గెలిచిన వారు ఇంకో పార్టీకి వెళ్ళాం, ప్రజల్లో కొంతవరకు విశ్వసనీయత దెబ్బతింటుంది. ఒక పార్టీని నమ్మి ఓటేసిన ఓటర్లు నష్టపోతున్నారు అనేది ప్రధానంగా రాజకీయ నిపుణుల నుంచి విశ్లేషణ నుంచి వినిపిస్తున్నారు అనమాట. ఇలాంటి సంస్కృతి కొనసాగుతుందో ఆపుతారనేది తర్వాత భవిష్యత్తు నిర్దేశిస్తుంది. థ్యాంక్ యూ. ఈరోజు డిబేట్లో పాల్గొన్న ప్రధానంగా అనలిస్ట్ పాపిరెడ్డి గారికి, అలాగే రామ్మోహన్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారికి, అలాగే లింగ యాదవ్ గారికి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన కూడా పాల్గొన్నారు వారికి, అలాగే ఎన్ఎన్ రాజు గారు మనకి స్టూడియోలో ఉన్నారు, ఆయన కూడా